నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. సో ఫైనల్గా ఇయర్ ఎండ్కి వచ్చేసాం. టైమ్ టు ట్యాక్స్ ఫైలింగ్. సో చాలామంది రీసెంట్గా ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయటము, డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటము, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటము, ట్రేడింగ్ చేయటము, ఇట్లా రకరకాల యాక్టివిటీస్, కుడ్ బి బిట్ కాయిన్లో అవ్వచ్చు, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు. సో అందులో కొంతమందికి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి, కొంతమందికి లాసెస్ వచ్చి ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, లాస్ రావటము ప్రాఫిట్ రావటం అది ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకు వచ్చినటువంటి లాస్ని మన చేతులతో మనమే మ్యాక్సిమైజ్ చేస్తూ ఉంటాం. అది ఎలా అంటే వాటిని ప్రాపర్గా రిపోర్ట్ చేయక, ఆ ట్యాక్స్ ఫైలింగ్ని ప్రాపర్గా మనం మేనేజ్ చేయక. సో ఈ ట్యాక్స్ ఫైలింగ్కి సంబంధించి పూర్తిగా కాకపోయినా ఒక బేసిక్ ఐడియా, సో దట్ మీకు ఆ ఎలిమెంట్ చూస్తే అరే ఇది ఒక పాయింట్ ఉంది కదా, లెట్ us approach CA and ask them అనే అంతవరకు మీకు కనీసం బేసిక్గా ఒక ఐడియా వచ్చేలాగా. సో బేసిక్ ఈ ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, సో ఎందులో వచ్చిన లాస్ని మనం ఎక్కడ చూపించచ్చు, అవి ఎంతవరకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్కమ్స్. సో బేసిక్గా మనకి శాలరీ నుంచి ఒక ఇన్కమ్ రావచ్చు, అండ్ దాంతోపాటుగా హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ అంటే రెంటల్ ఇన్కమ్ ఇట్లాంటివి అని రావచ్చు. నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ అంటే FNO ట్రేడింగ్ అని ఇట్లాంటి కొన్ని ఉంటాయి మనకి బిజినెస్, ఇట్లాంటివన్నీ కూడా మనకి నాన్ స్పెక్యులేటివ్లోకి వస్తాయి. స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్స్ లైక్ మనకి బెట్టింగ్లు అవ్వచ్చు, లేకపోతే ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ అవ్వచ్చు, ఇవంతా కూడా కొంతవరకు మనకి స్పెక్యులేటివ్ బిజినెస్లోకి వస్తాయి. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటాయి, అంటే మనకి 12 months దాటిన తర్వాత ఈక్విటీ మార్కెట్స్లో మనకి ఏవైతే ప్రాఫిట్స్ ఉంటాయో వాటిని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణిస్తాం కదా, అవి. అలానే ఏదైనా ప్రాపర్టీ లాంగ్ టర్మ్లో అమ్మినప్పుడు వచ్చేటువంటి ప్రాఫిట్స్ అయి ఉండొచ్చు, అవన్నీ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లోకి వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటాయి, అంటే మనకి స్టాక్ అవ్వచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, వాటి యొక్క స్పెసిఫైడ్ పీరియడ్ అంటే 12 months అండ్ బిలో కనుక అమ్మినట్లయితే మనం వాటిని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ కిందకి తీసుకుంటాం. అదేవిధంగా ప్రాపర్టీకి కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో బాగా ప్రాఫిట్స్లో ఉన్నాయి, ఏదో బుక్ చేసాం, అదేవిధంగా స్టాక్స్లో లాస్ ఉంది. సో ఇక్కడేమో ఇది మ్యూచువల్ ఫండ్ అని డిఫరెంట్గా చూస్తే, ఏదో స్టాక్స్ అని డిఫరెంట్గా చూస్తాం, లేదా ఇంకొక వైపు ఏదో రియల్ ఎస్టేటో లేదా ఇంకేదో ప్రాపర్టీ ఉంది అని దాని ఒక డిఫరెంట్ ఎలిమెంట్గా ట్రీట్ చేస్తాం. సో బేసిక్గా మనకి ఎక్కడైనా లాస్ వస్తే వీటిలో ఎక్కడైనా ఆఫ్సెట్ చేయడానికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అండ్ ఎస్, వాటి కొన్ని లిమిట్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియోలో చాలా పెద్దగా అవుతుంది టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, బట్ మీకు ఒక బేసిక్ అవేర్నెస్ వచ్చేంత వరకు ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ కనుక లాస్ ఏదైనా వచ్చింది అంటే కుడ్ బి ఏ రెంటల్ ఇన్కమ్ బేస్డ్ లాస్. మీకు రెగ్యులర్గా రెంటల్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది, దాంట్లో ఏదో మెయింటెనెన్స్ పెరుగో ఏదో ఒక రకరకాల వల్ల రెగ్యులర్గా ఒక 5 లక్షల రెంటల్ ఇన్కమ్ వచ్చేది కాస్త, లేదా ఒక 2 లక్షల రెంటల్ ఇన్కమ్ వచ్చేది కాస్త ఖర్చు పెరగడం వల్ల XYZ ఆ రీజన్స్ వల్ల మీకు అది నెగిటివ్లోకి వెళ్ళింది. సో బేసిక్గా రెంటల్ ఇన్కమ్లో లాస్ వస్తే దాన్ని అట్లా వదిలేయటమని అంటే అట్లే లేదు, దాన్ని ఆఫ్సెట్ చేయొచ్చు. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్ ఉండేదాన్ని ఇప్పుడు లాస్లో చూపిస్తే దాన్ని మీకు వచ్చేటువంటి శాలరీలో ఆఫ్సెట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా హౌస్ ప్రాపర్టీ, అదర్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్స్లో ఆఫ్సెట్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ కేటగిరీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్, ఆఫ్ కోర్స్ ప్రతి దానికి సబ్ లిమిట్స్ ఉంటాయి. ఆ సబ్ లిమిట్స్ ఏంటి అనేది మీ CA కానీ మీ ట్యాక్స్ ఆడిటర్ కానీ చెప్తారు. బట్ యూ హ్యావ్ ఎ ప్రొవిజన్, ఈవెన్ రెంటల్ ఇన్కమ్లో లాస్ వచ్చినా కానీ మీరు ఆఫ్సెట్ చేయడానికి మీకు ఒక ప్రొవిజన్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా స్పెక్యులేటివ్ బిజినెస్లో కనుక మీకు లాస్ వస్తే, స్పెక్యులేటివ్ బిజినెస్లో కనుక లాస్ వస్తే యూ కెన్ ఓన్లీ ఆఫ్సెట్ అగేన్స్ట్ ద స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ ఓన్లీ. దెర్ ఇస్ నో ఎనీ అదర్ వే. అక్కడ మాత్రమే మీరు ఆఫ్సెట్ చేయడానికి ఉంటుంది, వేరే వాటిలో ఆఫ్సెట్ చేయడానికి మీకు అవకాశం లేదు. స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే స్టాక్ ట్రేడింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, గుర్రా పందాలు, ఇట్లాంటివన్నీ కూడా స్పెక్యులేటివ్ బిజినెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్. ఈ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్కి సంబంధించి అంటే మనకి FNOలో కనుక ఏమైనా లాసెస్ వచ్చాయి, FNO ట్రేడింగ్ కానీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి మనకి నాన్ స్పెక్యులేటివ్ అదర్ వ్యాపారాలు. సో దాంట్లో కనుక ఏదైనా లాస్ వస్తే శాలరీ ఇన్కమ్ ఎగనెస్ట్గా తప్పించి మిగతా వాటి అన్నింటిలో కూడా దాదాపుగా మనం దాన్ని ఆఫ్సెట్ చేసే ప్రాబబిలిటీ ఉంది. అదే కనుక ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో ఈ 2 కాలమ్స్ని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బికాస్ ఇప్పుడు మేజర్గా అందరికీ ఉండే పెద్ద కన్ఫ్యూజన్ వల్ల ఈ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కుడ్ బి ఆన్ రిలేటెడ్ టు యువర్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్, వీటికి సంబంధించి. సో మనకి 12 months ఇదేం దాటినా కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కిందకే వస్తుంది. సో బేసిక్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్లో కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 12 నెలల కంటే ముందు ఏదో ఒక స్టాక్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఏదో కొన్నాం, ఓకే, అది ఒక 1 year తర్వాత కూడా లాసెస్లో ఉంది, మనం తప్పనిసరి పరిస్థితుల్లో బుక్ చేయాల్సి వచ్చింది. 1 లక్ష రూపాయల లాస్ ఎంతో బుక్ చేసాం. సో బుక్ చేస్తే అయిపోయిందని అంటే అక్కడితో ఏమి అయిపోలేదు. దాన్ని మనం కనుక లాస్ని విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ రిపోర్ట్ చేస్తే
ఫ్యూచర్లో రాబోయేటువంటి దాదాపుగా 8 సంవత్సరాల వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం ఫ్యూచర్లో రాబోతున్నటువంటి 8 years వరకు దాదాపుగా 8 సంవత్సరాల వరకు ఫ్యూచర్ ప్రాఫిట్స్లో ఆఫ్సెట్ చేయగలుగుతాం. అంటే మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 2025 సంవత్సరంలో 1,00,000 రూపాయలు లాస్ బుక్ చేసాం. ఓకే, అదే అంటే మనకు లాంగ్ టర్మ్ కేటగిరీలో చెప్తున్నాను నేను. ఒక సంవత్సరం దాటిన దాంట్లో లాస్ బుక్ చేసాం 1,00,000. తర్వాత 2028లోనో ఎప్పుడో 2028లో ఒక 3,00,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ప్లస్ ఇదేమో ప్రాఫిట్ వచ్చింది, ఇదేమో లాస్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది. సో ఇప్పుడేం చేస్తాం మనం సహజంగా, ఇక్కడ 3,00,000 ప్రాఫిట్ వచ్చింది కదా, 1.25 lakh మైనస్ చేయండి, బ్యాలెన్స్ దానికి 12.5 కట్టండి. నో, సో బేసిక్గా ఈ లాస్ని కూడా దీంట్లో ఆఫ్సెట్ చేయొచ్చు. ఈ 1,00,000 రూపాయల లాస్ 2025లో ఏదైతే వచ్చిందో దాన్ని ప్లస్ మీకు ఏదైతే స్లాబ్ ఉందో 1.25 lakh మనకి ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో దాన్ని, అంటే 2,25,000 మైనస్ చేసి ఆ బ్యాలెన్స్ ఉన్నటువంటి 75,000 రూపాయలకి మాత్రమే మీరు ట్యాక్స్ పే చేసేది. ఇప్పుడు కనుక మీరు ఈ 1,00,000 రూపాయలు కనుక రిపోర్ట్ చేయకపోయి ఉండుంటే ఈ 1,00,000కి కూడా మీరు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చుండేది. సో ఎప్పుడైనా సరే దీనికి ఉన్నటువంటి ఒకే ఒక థంబ్ రూల్, మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీకు వచ్చేటువంటి లాసెస్ని ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే మీరు దాన్ని తీసుకోవడానికి, అంటే దాని యొక్క అడ్వాంటేజ్ని తీసుకోవడానికి మీకు అవకాశం ఉండదు. అండ్ నెక్స్ట్, సో బేసిక్గా ఇక్కడ ఇంకొకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. సో షార్ట్ టర్మ్లో కూడా లాసెస్ వస్తాయి. అంటే మనం స్టాక్స్ అనేవి ఒక 6 months 4 months క్యారీ చేస్తాం, లాస్ ఉందని అమ్మేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా షార్ట్ టర్మ్ కేటగిరీ. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కూడా బిలో 12 monthsలో అమ్మేసినా కానీ దాన్ని షార్ట్ టర్మ్ లాస్ అనే అంటాం. సో ఇక్కడ షార్ట్ టర్మ్ లాస్తో కూడా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ద షార్ట్ టర్మ్ లాస్ అంటే మనకు 12 months బిలో చేసిన దాన్ని షార్ట్ టర్మ్ లాస్ కేటగిరీలోకి రాసుకుంటారు. దాన్ని లాంగ్ టర్మ్ ప్రాఫిట్ తోటి ఆఫ్సెట్ చేయొచ్చు, షార్ట్ టర్మ్స్లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ తోటి కూడా ఆఫ్సెట్ చేయొచ్చు. వేర్ యాజ్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్ని మాత్రం షార్ట్ టర్మ్లో వచ్చే లాసెస్ని ఆఫ్సెట్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పోయిన సంవత్సరం నేను షార్ట్ టర్మ్ లాస్ ఒక 50,000 బుక్ చేశా. ఇప్పుడు నేను లాంగ్ టర్మ్లో ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నేను లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ఒక 50,000 బుక్ చేశా. ఈ సంవత్సరం షార్ట్ టర్మ్లో నాకు ప్రాఫిట్ వచ్చింది అడ్జస్ట్ చేస్తానంటే కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. పోయిన సంవత్సరం లాంగ్ టర్మ్లో నాకు లాస్ వచ్చింది 50,000, ఈ సంవత్సరం షార్ట్ టర్మ్లో 50,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఈ రెండింటిని అడ్జస్ట్ చేస్తానంటే కుదరదు. సో లాంగ్ టర్మ్ తోటి అడ్జస్ట్ చేయగలుగుతాం, షార్ట్ టర్మ్ని మాత్రం షార్ట్ టర్మ్ తోటి లాంగ్ టర్మ్ రెండింటితోటి అడ్జస్ట్ చేయగలుగుతాం. సో దీని అర్థం కాకపోతే రివైండ్ చేసుకొని మళ్ళీ చూడండి. మళ్ళీ ఇక్కడ ఒక లెక్కతోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. 6 నెలల పాటు ఏదో ట్రేడ్ చేశారు. ఎప్పుడు 2023 సంవత్సరంలో మీరు షార్ట్ టర్మ్లో ఏదో 6 నెలలు ట్రేడ్ చేసి సేమ్ అంతే 1,00,000 రూపాయల లాస్ని బుక్ చేశారు. 1,00,000 రూపాయల లాస్ 2025 సంవత్సరంలో, ఇది నేను షార్ట్ టర్మ్ కేటగిరీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. 2025 సంవత్సరంలో మీరు అప్రాక్సిమేట్గా ఒక 5,00,000 రూపాయలు, ఇందులో ఈ 5,00,000 రూపాయల్లో షార్ట్ టర్మ్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఏమో సుమారుగా ఒక 3,00,000 అనుకుంటే, లాంగ్ టర్మ్లో ఒక 2,00,000 అనుకున్నా. సో బేసిక్గా మీరు వీటిల్లో అంటే షార్ట్ టర్మ్లోకి 1,00,000 మైనస్ చేసి 1,00,000కే కట్టచ్చు. బ్యాలెన్స్ది ఈ 3 lakhs ఏది ఉందో ఈ 3 lakhsలో నుంచి 1.25 అగైన్ మైనస్ చేసి మీరు బ్యాలెన్స్ దానికే ట్యాక్స్ పే చేయొచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ రిపోర్ట్ యువర్ లాసెస్. సో దీన్ని ట్యాక్స్ లాస్ హార్వెస్టింగ్ సిస్టమ్ అని అంటారు. సో దీంతో పాటుగా నేను మరికొన్ని ఐడియాస్ కూడా ఇస్తాను. అంటే ఆల్రెడీ మనకి మార్చ్ రాబోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతవరకు అంటే అడ్వాంటేజ్ అవుతుంది. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు కానీ లాస్లో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు అడ్వాంటేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా మార్కెట్స్ అన్ని బులిష్గా ఉన్నాయి, చాలా ప్రాఫిట్స్ వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో అటు మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే కుడ్ బి స్టాక్స్లో ఉన్న వాళ్ళు కానీ, స్టాక్స్ అంటే ఈ మధ్య కొనాలండి ఇప్పుడు బుక్ చేస్తే లాస్ వస్తుంది, ఇదంతా తీసి పక్కగా పెట్టండి, ఇదంతా సోది. ఏమవుద్ది, ఇప్పుడు అమ్ముతాం మళ్ళీ వెంటనే కొనండి, రేపు ఎల్లుండి కొంటారు అంతే కదా. ఈరోజు ప్రైస్కి రేపు ప్రైస్ ₹1 తేడా ఉంటే ఉండొచ్చేమో అంతే. సో బేసిక్గా ఆల్రెడీ మీకు మంచి ప్రాఫిట్స్ని ఈ సంవత్సరం బుక్ చేశారు. సో బేసిక్ ఇయర్ ఎండ్ కాబోతోంది, ఒక 5,00,000 రూపాయల ప్రాఫిట్ ఎంతో బుక్ చేశారు అటు మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ అన్నింటిలో కలిపి. సో ఇంకొన్ని స్టాక్స్ క్యారీ చేస్తున్నారు, అవి ఆల్రెడీ ఒక 2 lakhs రూపీస్ నెగిటివ్లో ఉన్నాయి. సో మీరు మార్చ్ మిడ్ వరకు ఎప్పటి వరకు చూసి ఈ 2 lakhs లాస్ని బుక్ చేసేయండి. బుక్ చేస్తే ఏమవుద్ది, మీ 5,00,000 ప్రాఫిట్ కాస్త 3,00,000లోకి పడిపోద్ది. ఇప్పుడు మీరు ఆ 3,00,000గా కడతారు. ఒకవేళ మీరు 2,00,000 లాస్ని బుక్ చేయకపోతే టోటల్ 5 lakhsకి మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అరే ఇక్కడ లాస్ బుక్ చేస్తున్నావు కదంటే ఎవడు చెప్పాడు లాస్ బుక్ చేస్తున్నావు అని, అది మన సైకలాజికల్ ఫీలింగ్. నువ్వు అక్కడ బుక్ చేసి వెంటనే ఎంటర్ అవ్వని చెప్తున్నాం కదా, జస్ట్ బుక్ చేయి అంతే.
సేమ్ ప్రైస్కి ఎంటర్ అవ్వు, అట్లా ఎగ్జిట్ అవ్వు, ఇట్లా ఎంటర్ అయిపో, అంతే తేడా. అక్కడ మనం బుక్ చేసినందుకు గాను ట్యాక్స్ మిగులుతుంది. 2 లక్షల మీద మనం యావరేజ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఆఫ్సెట్ చేస్తున్నాం కదా, 20% ఉందనుకోండి ట్యాక్స్ ల్యాబ్, అప్రాక్సిమేట్గా ఎంత మిగులుస్తున్నాం 2 lakhs మీద 40,000 రూపాయలు. అదో ఒకవేళ లాంగ్ టర్మ్లో ఉన్నప్పటికీ దాదాపుగా ఎంత మిగులుస్తున్నాం, దాదాపు 25,000 రూపాయలు షువర్గా మిగులుస్తున్నాం. ఆ 25,000 రూపాయలు మిగుల్చుకోవడం కోసం మన అవసరం అయితే కొంత బుక్ చేయాలి, ఇంటెన్షనల్గా బుక్ చేసి రీఎంటర్ అవ్వాలి, అంతే తేడా, అంతకు మించి ఏం లేదు. సో ఇయర్ ఎండింగ్ వస్తుంది కాబట్టి లాసెస్లో ఉన్న వాటిని బుక్ చేసి రీఎంటర్ అవ్వడానికి ఎటువంటి మొహమాటం పడకండి. మేబీ మ్యూచువల్ ఫండ్స్లో కనుక షార్ట్ టర్మ్లో ఉన్నాయి అయితే మేబీ మీకు ఏదైనా ఎగ్జిట్ లోడ్ పడవచ్చు, అది క్యాలిక్యులేట్ చేసుకోండి విడిగా. ఎగ్జిట్ లోడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది. బట్ మీరు అదే స్టాక్స్లో ఉన్నా లేదా లాంగ్ టర్మ్లో లాస్లో ఉన్నా కళ్ళు మూసుకొని బుక్ చేసినా మనకు ఎటువంటి సమస్య లేదు. సో ట్యాక్సెస్ ఫైల్ చేసే టైం వచ్చింది కాబట్టి కొంత ఈ అబ్జర్వేషన్స్ అనేది దృష్టిలో పెట్టుకోండి. వీటిల్ని మీరు మీ సీఈఓకో ఎవరో ఒకరికి ట్యాక్స్ ఆడిటర్ తోటి చేయించుకోండి. మనం చేయడంలో మిస్టేక్స్ జరగచ్చు, వాళ్ళతో చేపిస్తే బెటర్గా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.